బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిజేఐ జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని తన స్వస్థలానికి వెళ్లగా అక్కడ ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఈ నెల 18న మహారాష్ట్రలోని తన స్వస్థలానికి జస్టిస్ గవాయ్ వెళ్లారు. అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సిజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి మహారాష్ట్ర సీఎస్ డీజీపీలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్న సమస్యను పెద్దదిగా చూడొద్దని సిజేఐ సూచించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంలో పిల్ దాఖలు కావడం సంచలనంగా మారింది. సిజేఐ జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని తన స్వస్థలానికి వెళ్లగా అక్కడ ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఈ నెల 18న మహారాష్ట్రలోని తన స్వస్థలానికి జస్టిస్ గవాయ్ వెళ్లారు. అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సిజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి మహారాష్ట్ర సీఎస్ డీజీపీలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్న సమస్యను పెద్దదిగా చూడొద్దని సిజేఐ సూచించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంలో పిల్ దాఖలు కావడం సంచలనంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిగించారు. గతంలో ఆయన సిజేఐగా బాధ్యత చేపట్టిన తర్వాత మన ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర ముంబైలో ఆయన పర్యటించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సిజేఐ తొలిసారి అధికారికంగా పరిగణలోకి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి డీజీపీ లేదా నగర పోలీస్ కమిటీ స్వాగతం పలకాల్సింది, కానీ ఇక్కడ పూర్తిగా ప్రోటోకాల్ విస్మరించారన్నట్టు. అదే ఈ నెల 14 సిజేఐగా బాధ్యతలు చేపట్టి జస్టిస్ గవాయ్ ని మహారాష్ట్ర గోవా బార్ కౌన్సిల్ సంబంధించింది. మరి ఈ క్రమంలో ఆయన ఆదివారం ముంబైకి చేరుకున్నారు. సిఎస్ డీజీపీ పోలీస్ కమిటీ స్వాగతం పలకపోవడం చర్చనీయాంశం. మరి అనంతరం సన్మాన కార్యక్రమంతో గవాయ్కి నెత్తి చూపారు. నేను మహారాష్ట్ర పుట్టి పెరిగా సిఏ హోదాలో వచ్చా, కానీ సొంత రాష్ట్రానికి వచ్చే ప్రోటోకాల్ ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సిఎస్ డీజీపీ ఆలోచించుకోవాలని, నేనేం ప్రోటోకాల్ గురించి మాట్లాడలేదు, కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోను, కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానని ఆ చీఫ్ జస్టిస్ మాట్లాడారు. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రస్తావిస్తున్నాను కూడా ఆయన అన్నారు. ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉంటే రాజ్యాంగం ఆర్టికల్ 142 ఉపయోగించే వరకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగంలో అత్యున్నత సిజేఐ గవాయ్ కూడా స్పష్టం చేశారు. కానీ తర్వాత రోజు ఆయన దీనిపైన విచారించారు. దీన్ని ఎక్కువగా సీరియస్ గా తీసుకోవట్లేదు. దీనిపైన అంటే సిజేఐకి జరిగిన అవమానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయవాదులు గాను ఇంకా అందరూ కూడా చాలా వరకు ఖండించారు. దీనిపైన సిజేఐ కూడా దీన్ని అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది ఈ విషయాన్ని ఆయన భావించినప్పటికీ ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగించాలని, దీనిపైన ఇప్పటికీ సంబంధిత అధికారులు రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.